ఈ ఫ్రాక్ని 7 ఇయర్స్ పాపకి ఎలా వేయొచ్చండి అని అంటారా? మీరు ఎలా వేయొచ్చు అని అంటే దీనికి లూజ్ ప్యాంట్ వస్తుంది అనమాట. పటేలా ప్యాంట్ టైపు లూజ్ ప్యాంట్ వస్తుంది. మీకు సర్ప్రైజ్ అండి, రేపు మీకు వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియో చూడండి. మీకు ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ప్యాంట్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఏం డిజైన్ పెట్టుకోవాలి అని చెప్పి మీకు రేపు ప్యాంటు వీడియో పెడతాను. డిజైన్ ప్యాంటు, ఆ ప్యాంటు ఈ టాప్ వేసుకొని దీంట్లోకి వేలు కూడా మీకు సెట్ చేస్తాను. చాలా గ్రాండ్గా ఉంటుందండి. 7 ఇయర్స్ పాపకి చాలా గ్రాండ్గా ఉంటుంది. 5 to 7 ఇయర్స్ పాపకి చాలా బాగుంటుంది. దీంట్లో డిజైన్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇలా వేసుకున్నప్పుడు ఇలా లేయర్స్ వస్తాయి, సైడ్లో లేయర్స్ వస్తాయి. ఇట్లా చూడండి, ఇలా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు పాపకి. చాలా చాలా బాగుంటుంది. గోల్ వచ్చేసి చూడండి, ఇలా గోల్ వస్తుంది చిన్నపిల్లలది ఫ్రాక్. ఇంకా ఎందుకు మనం లేటు, స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక లైక్ ఇవ్వండి. ఇది వెల్వెట్ క్లాత్ అండి. వెల్వెట్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాము. ఇది 4 మడతలుగా ఇలా మర్చుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి 4 మడతలుగా. ఇప్పుడు నెక్ దగ్గర మార్క్ వేసుకుంటున్నా. 2 ఇంచెస్ వేసుకున్న మార్క్. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచు పెట్టుకున్నా. మళ్ళీ మనము ఫోల్డింగ్స్లోకి వెళ్తుంది కదా, అందుకు 2.5 ఇంచు పెట్టుకుంటున్నా. ఇప్పుడు నడుము దగ్గర లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నా. ఇప్పుడు లెంత్ మార్క్ వేసుకుంటున్నా. లెంత్ వచ్చేసి నేను 9 ఇంచెస్ మార్క్ వేసుకుంటున్నా. ఎక్స్ట్రా 1.5 ఇంచు మార్క్ వేసుకుంటున్నా. స్లీవ్ తగిలిస్తాం కదా, హ్యాండ్ దగ్గర 4 ఇంచెస్ మార్క్ వేసుకుంటున్నా. ఇక్కడ హ్యాండ్కి రౌండ్కి మనం గీసుకోవడానికి 1 ఇంచు మార్క్ వేసుకున్నా. ఇలాగే రౌండ్ తీసుకున్నా. ఇప్పుడు లెంత్ వచ్చేసి 22.5 అనుకోండి. ఫుల్ వచ్చేసి 22.5. అంతే మెజర్మెంట్తో మనకి సైడ్ కూడా మార్క్ వేసుకుంటూ వెళ్ళాలి. ట్వంటీ 22.5 వేసుకోండి చుట్టూ. ఇప్పుడు ఇలా క్రాస్‌గా మార్క్ తీసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ మార్క్ గీసాం కదా, అక్కడ కట్ చేసుకుందాం. సెంటర్‌లో కట్ చేసుకోకండి. మార్క్ వేసుకున్నాము కానీ కట్ చేసుకోకండి.
ఇప్పుడు క్రాస్‌గా మార్కేసుకున్నారు గదా! అక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు సంక దగ్గర ఇలా రౌండ్ మార్కేసుకోండి. చాలా సింపుల్‌గా కటింగు, స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇలా సైడ్‌లో స్టిచ్చింగొస్తుంది. మీరు సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది నెక్ కట్ చేసుకుందాము. నేను 3 ½ ఇంచు మార్కేసుకుంటున్నా నెక్‌కి. వచ్చేసి నెక్ వెడల్పు ఓపెన్ వచ్చేసి 2 ఇంచెస్ వేసుకున్నా. రౌండ్ నెక్ వేసుకుంటున్నా. మీకు షేప్ ఏది కావాలో నెక్కు అది మీరు వేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ పెడుతున్నా. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 ½ ఇంచు పెట్టుకొని కట్ చేసుకునేసా నెక్ వచ్చేసి. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ఇలా సన్నగా క్లాత్ కట్ చేసుకోండి. ఒక 1 ఇంచు అంతా. దీన్ని హాఫ్‌కి ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ క్లాత్‌లో హాఫ్‌కి ఫోల్డింగ్ చేయండి కొద్దిగా. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక పాయింట్ జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి చుట్టూరా. తర్వాత మళ్ళీ ఇలా పైన సైడు లైనింగ్ క్లాత్ పైన మనం స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్‌ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనికి లేస్ యాడ్ చేయాలి అనుకుంటున్నా. దీనికి ఏ లేస్ మ్యాచ్ అవుతుంది? ఏ కలర్ మ్యాచ్ అవుతుంది? దీంట్లో కలర్ వేరే ఏం లేదు కాబట్టి, దీనికి డిజైన్ వచ్చింది గదా! ఆ డిజైన్ కలర్ మనకి గోల్డ్ కలర్ మ్యాచింగ్ చేసుకోవాలి. లుక్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. గోల్డ్ కలరు నెక్ డిజైన్ వేస్తున్నా. ఈడ కొద్దిగా స్పేస్ వదిలేసాను చూసారా? ఇక్కడ నెక్ దగ్గర. అదెందుకంటే మనకి పిల్లలు కుచ్చుకుంటుందనమాట. ఈ లేసు కుచ్చుకోకుండా కొద్దిగా స్పేస్ వదిలేస్తే వాళ్ళకి నెక్ దగ్గర ఫ్రీగా ఉంటుంది. లేదా ఎక్కడైనా గ్రాండ్‌గా ఏమన్నా ఫంక్షన్‌లకి అలా వేసుకున్నా, ఎక్కడన్నా నార్మల్‌గా వేసుకున్నా, అప్పుడు కుచ్చుకుంటుంది చెమటకిని, ఉడికి సహించదు. అందుకే కొద్దిగా ఒక పాయింట్ వదిలేసేసి, అది మనకి డిజైన్‌లాగా బాగా కనిపిస్తుంది. ఒక పాయింట్ వదిలేయడం ద్వారా ఆ నెక్ డిజైన్‌గా బాగా కనిపిస్తుంది. చూడండి. నెక్ లుక్ కనిపిస్తుంది గదా! ఒక పాయింట్ వదిలేస్తే పైన సైడు పింక్ కలరు ఇలా బాగా కనిపిస్తుంది. డబుల్ స్టిచ్ వేసుకోండి. మళ్ళీ ఈ సైడ్ గూడా ఆ లేస్‌కి 2 స్టిచెస్ వేసుకునేసేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్కొచ్చేసి నేను ఇలాగే ఇలాగే రౌండ్ నెక్ పెట్టేసి రివర్స్ తీసుకున్నాను. అది మీరు ఆల్రెడీ దీంట్లో చూపిచ్చాను గదా! అలాగే స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోండి. ఫస్ట్ పైన సైడ్‌కొచ్చేలాగా స్టిచ్ వేసుకొని, తర్వాత లోపల సైడ్‌కి వచ్చేలాగా వేసుకోండి. మీకు ఆల్రెడీ చూపిచ్చాను కదా! చాలా వీడియోస్‌లో అలా జాయిన్ చేసుకోండి. షోల్డర్ జాయిన్ చేసుకునేసేయండి. ఆ సైడు, ఈ సైడు. ఇంకా లేసు కింది సైడ్ వేయాలి. చూపిస్తాను చూడండి. ఈ టాప్‌కి కింది సైడు లేస్ వేస్తే చూడ్డానికి లుక్ బావుంటుంది. అందుకే కింది సైడు లేస్ వేస్తున్నా. ఓన్లీ ఫ్రంట్ సైడ్ వేస్తున్నాను. ఫ్రాక్‌కి ఫ్రంట్ సైడు. ఈ సైడ్ స్టిచ్చింగ్ చేసుకునేసేయండి లేస్‌కి 2 సైడ్స్. ఇప్పుడు ఫ్రాక్‌ని జాయిన్ చేసుకుందాం కదా! పైన సైడు షోల్డర్ దగ్గర. ఆ సైడు, ఈ సైడు జాయిన్ చేసుకుందాం. మీ పిల్లల మెజర్‌మెంట్స్ చూసుకొని మీరు జాయిన్ చేసుకోండి. లూజు, టైటు ఏమన్నా ఉన్నా కూడా మనము విప్పుకోవచ్చు. క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి టైట్ చేసుకోవాలంటే టైట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా! దానికి ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి క్లాత్‌ని మడుచుకొని స్టిచ్చింగ్ చేసుకోండి కింది సైడ్. ఒక సైడు లేస్ పెట్టాం కదా! ఫ్రంట్ సైడు. బ్యాక్ సైడ్ పార్ట్‌కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నా.
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్‌లో స్టిచ్చింగ్ చేసుకుందాం. మీరు చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ ఫ్రాక్‌ని. ఇప్పుడు సంక దగ్గర మెజర్‌మెంట్ తీసుకుందాం ఫస్ట్. నేను 6 ఇంచెస్ మార్కేసుకుంటున్నాను. చెస్ట్ దగ్గర మెజర్‌మెంట్ వచ్చేసి నేను 12 ఇంచెస్ మార్కేసుకుంటున్నా చూసుకొని. ఇలా చూసుకోండి. హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకునేసి సగం నుంచి ఇలా చూసుకోండి. ఇలా అయినా మీరు మార్కేసుకోవచ్చు. సెంటర్‌లో నుంచి మెజర్‌మెంట్స్ చూసుకొని. ఇలా రివర్స్ తిప్పించుకునేసి డబుల్ స్టిచ్ వేసుకోండి. ఈ సైడు అంతే మెజర్‌మెంట్ చూసుకొనేసి 12 ఇంచెస్ మార్కేసుకోండి చూసుకొని. ఈ సైడ్ వేసుకున్నారు కదా ఆల్రెడీ హ్యాండ్‌కి. అది చూసుకొని దాని మెజర్‌మెంట్స్‌కి ఈ సైడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా చూసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఇప్పుడు చెస్ట్, నడుము దగ్గర అంతా మనము మార్కేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం. 12 ఇంచెస్ వేసుకున్నా. ఇప్పుడు ఇలా సైడ్‌కి తిప్పించుకునేసి మళ్ళీ స్టిచ్ వేసుకోండి. మీకు లూజు, టైటు అలా ఉన్నా కూడా పిల్లలకి మళ్ళీ మనము స్టిచెస్ విప్పుకోవచ్చు. ఒకవేళ టైట్ అయితే అలాగే టైట్ ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్స్‌లో స్టిచ్ చేసుకునేద్దాము. ఈ లాస్ట్‌లో నుంచి స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర మనము క్లాత్ ఎంత వరకైతే స్టిచ్చింగ్ చేసామో, దాని వరకు జాయిన్ చేసుకునేసేయండి. దాంట్లోకిలా జాయిన్ చేసుకునేయండి లాస్ట్ నుంచి. ఈ సైడ్ గూడా సేమ్ అంతే అండి. నేను ఒక్కొక్క స్టిచ్ మీకు చూపిస్తున్నాను. తర్వాత మీరు డబల్ స్టిచ్ కూడా వేసుకోండి సైడ్స్‌లో. ఇప్పుడు డ్రెస్ ఎలా ఉందో చూడండి. నచ్చిన వాళ్ళు చిన్న కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పి. మీకింకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్‌లో అడగండి నేను చేస్తాను. మీకు క్లాత్ ఏమైనా ఎక్స్‌ట్రాగా ఉంటే కట్ చేసుకునేసేయండి కొద్దిగా. మరీ ఎక్కువుంటే గన మీకు షేప్ రాదండి నడుము దగ్గర క్లాతు. ఇక్కడ కొద్దిగా కచ్చా వేసుకోండి. ఇట్లా కట్ చేసుకోండి. మీకప్పుడు షేప్ బాగొస్తుంది. ఈ సైడు, ఆ సైడు ఎక్స్‌ట్రా ఉంది గదా! క్లాతు అది కట్ చేసుకోవాలి. మరి అంత ఎక్కువ పెట్టుకోకూడదు. మనకి షేప్ రాదనమాట డ్రెసొచ్చేసి. ఆ సైడు, ఈ సైడు ఇక్కడ నడుము దగ్గర మనము కొద్దిగా కట్ చేసుకోవడం వల్ల మీకు సైడ్స్‌లో షేప్ బాగొస్తుంది. చూడండి రివర్స్ తిప్పించుకుంటే
డ్రెస్ ఎంత బాగుంది అని చెప్పి లుక్ సైడ్స్‌లో డిజైన్ వస్తుంది. వేసినప్పుడు పిల్లలకైతే. ఎలా ఉందో డ్రెస్ ఒక కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ. తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి.